సమాజంలో మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తూ ప్రజలను భయాందోళనలకు గురి చేసే వారిపై చర్యలు తీసుకోవాలని రాజమండ్రి నగరపాలక సంస్థ స్థాయి సంఘం మాజీ చైర్మన్ బర్రే కొండబాబు డిమాండ్ చేశారు. రాజమండ్రి నగరపాలక సంస్థ స్థాయి సంఘం మాజీ చైర్మన్ మాజీ కార్పొరేటర్ బర్రే కొండబాబు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ రాజమండ్రిలోని శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘం ఒక ప్రముఖ సేవా సంస్థ అని, దీనిని కారుణ్యానంద స్వామి 1940లో స్థాపించారని పేర్కొన్నారు. మానవ సేవే మాధవ సేవ నినాదంతో ఓ విధానంతో దశాబ్దాలు తరబడి అనాథలు, వృద్ధులు, కుష్ఠరోగులకు ఆశ్రయం కల్పించి సేవ అందించడం, వృద్ధ మహిళలు, నిరాశ్రయులకు వసతి సౌకర్యం అందించడం, సమాజంలో ఆకలితో ఉన్న అనాథలకు, వృద్ధులకు కడుపు నిండా భోజనం పెట్టడం, వృద్ధ మహిళలకు చివరి దశలో గౌరవప్రదమైన జీవితాన్ని అందించడం వంటి బహుముఖ సేవలతో దాతల ఆశయాలకు అనుగుణంగా నిర్వహిస్తున్న సంస్థ గౌతమి జీవకారుణ్య సంఘం అని వివరించారు. అయితే ఇటీవల దాతల ఆశయాలకు భిన్నంగా సంఘంలో కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఆధునిక విజ్ఞానం ప్రకారం ఎటువంటి ప్రామాణికత లేని క్షుద్ర పూజల పేరుతో కొందరు హైడ్రామాకు తెరతీశారని ఆరోపించారు. సంఘం ఆవరణలోనే ఇలా మానసిక భయాలు, అపోహలు కలిగించేలా మూఢ నమ్మకాలు ప్రోత్సహించడం సమంజసం కాదన్నారు. ఈ మేరకు స్వయంగా గౌతమి జీవకారుణ్య సంఘం అధికారి, ఈవో, ఇతర సిబ్బంది రాజమండ్రి 3 టౌన్ పోలీసులను ఆశ్రయించి లిఖిత పూర్వంగా ఫిర్యాదు చేశారని తెలిపారు. నెలలు గడుస్తున్నా చర్యలు లేవన్నారు. వాస్తవాలు ఏమిటి తెలియజేయాలని డిమాండ్ చేశారు. స్పందించకపోతే తానే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ అది ఏమైంది, పత్రికాముఖంగా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే, నేను రోజు మా ఇంటి దగ్గర నుంచి అక్కడ వరకు కాలినడకని వెళ్ళి అంటే వాకింగ్ చేస్తూ ఉంటాను. ప్రతిరోజు వాకింగ్ చేసేటప్పుడు చాలామంది ఆ దారాన్ని నడిచేవాళ్ళు ఇక్కడ క్షుద్ర పూజలు జరిగాయి, ఏం జరిగింది ఏంటి మాకు అర్థం కాలేదు అంటే, అక్కడ క్షుద్ర పూజలు జరిగినప్పుడు నిమ్మకాయలు పెడతారు, పసుపు కుంకుమ అన్నీ పెడతారు. దాంతోపాటు ఒక కోడునో, ఒక పొట్టేలునో, ఒక మేకనో, లేకపోతే అక్కడ గోవుల్ని పెంచేటటువంటి ప్లేస్లో తీశారు కనుక ఒక గోమాతనో లేక మనిషినో ఎవరినో ఒకళ్ళు బలిచ్చారా? ఆ క్షుద్ర పూజల యొక్క వెనకాల ఉన్నటువంటి మర్మం ఏంటి? ఆ వార్తలో వచ్చిందే చెప్తున్నానండి నేను, ఇంకోటి కాదు. ఆ చుట్టూ ఉన్నవాళ్ళు ప్రయాణం చేసి అటు ఇటు వాకింగ్ చేసేవాళ్ళు చాలామంది, నేను మొన్న ఇటీవల ఈ శవాలను అక్కడ వేసేస్తుంటే స్మెల్ వస్తుంది, వాకింగ్ చేసేటప్పుడు కూడా వాంతులు వచ్చేసేలా ఉన్నాయి, ఆ మార్చనే వేరే చోట మార్చండి అని చెప్పేసి వెళ్ళినప్పుడు, ఏమంటే అది ఇవ్వడమే కాదండి, ఇక్కడ భయంకరంగా ఇక్కడ అందరూ భయపడిపోతున్నారు చాలామంది, మరి మీరు ఎలాంటివి కూడా ఇస్తే బాగుంటుందని చెప్పేసి కొంతమంది చెప్పడం జరిగింది. ఎంతో పవిత్రమైనటువంటి గౌతమి జీవకారుణ్య సంఘం, ఎంతో ఆశయాల సిద్ధాంతాలతో కలిగినటువంటి జీవకారుణ్య సంఘం, సేవా దృక్పథంతో ఆయన ఆలోచన విధానాన్ని, తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి కారుణ్యానంద స్వామీజీ గారి యొక్క ఆలోచన విధానాన్ని, దాన్ని అందులోనే జీతం తీసుకుంటూ అందులోనే హెడ్గా ఉంటూ మీకు తెలియకుండా జరిగిందా? మీ పవిత్రతని నిరూపించుకోవడం కోసం పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చారు. అది ఏం జరిగింది? మరి ఏపీ ప్రభుత్వం సారథ్యంలో నడుస్తున్నటువంటి ఒక సంస్థ ఇది, ఎండోమెంట్ సంస్థ. దీన్ని ఏ విధంగా మనం చూడాలి, ఏ విధంగా మనం ఆలోచించాలి? మనం ఎక్కడికి పోతున్నాం? రాజమండ్రి నగర నడిబొడ్డులో ఉన్నటువంటి గౌతమి జీవకారుణ్య సంఘంలో క్షుద్ర పూజలు అంటే ఏం జరిగింది అసలు? అడవుల్లోనూ, మారుమూల ప్రాంతాల్లోనూ, ఎక్కడెక్కడో సినిమాల్లోనూ, కథల్లోనూ వింటుంటాం తప్ప డైరెక్ట్గా ఒక సంస్థలో కూర్చొని, పవిత్రమైనటువంటి సంస్థలో కూర్చొని, మరి హిందువులు చాలామంది సనాతన ధర్మం పాటిస్తారు, గోమాతను పూజిస్తారు. అలాంటి పవిత్రమైనటువంటి ప్లేసుల్లో క్షుద్ర పూజలు చేయడం అనేటటువంటిది మరి అది రాజమండ్రి ప్రజలు, మేధావులు చాలామంది జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. అంటే క్షుద్ర పూజలు ఏంటి? ఇది మన నగరానికి చెడ్డ పేరే, ఆ యొక్క పవిత్రమైనటువంటి సంస్థకి చెడ్డ పేరు.
మన ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఎవరు చేశారు, వాళ్ళ మీద యాక్షన్ ఏముంది, ఆ యాక్షన్ ఏమున్నదని చెప్పాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. మరి దయచేసి ఈవో గారు, ఆయన దానికి హెడ్ ఈవోగా ఆయన ఉన్నటువంటి ఆయన, మరి దీన్ని ఆయన పవిత్రంగా ఉండేటటువంటి సంస్థకి చెడ్డ పేరు తీసుకురాకూడదు అనేటటువంటి ఆలోచన విధానంతో 3 టౌన్ పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చి మరి చేతులు దులుపుకున్నారా, లేకపోతే దాన్ని ఏం జరిగిందో పత్రికాముఖంగా వెల్లడిస్తారా, దాన్ని నేను కోరుతున్నాను. ఆయన నిజంగా చేతులు జోడించి నమస్కరిస్తూ మరి ఆయన ఆశయ సిద్ధాంత ఆలోచన విధానానికి, ఆ సేవా దృక్పథానికి ఆయన సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నట్టయితే మీరు ఏం జరిగింది అనేటటువంటిది బయటికి వెల్లడించవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈవో గారు తారకేశ్వరరావు గారిని 2 చేతులతోటి నమస్కరిస్తూ మరి వారిని వెల్లడించమని చెప్పేసి నేను కోరుతున్నా.